అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. పరదా అంటే లైక్ ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నాం? సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఈ మూవీలో మేము ట్రైలర్ చూస్తే ఒక కల్చర్ కనిపిస్తుంది. అంటే పరదా తీయకుండా ఒక అమ్మాయి వేరే ప్లేస్కి వచ్చి ఆ పరదాతోనే ట్రావెల్ చేస్తుంది. సో అది మేము ట్రైలర్లో చూస్తాం. సో పరదాకి ఆ టైటిల్కి ఏంటి? సో మేజర్గా పరదా అంటే ఇప్పుడు మనం జనరల్గా వాడతాం కదా, ఇది అమ్మాయి సినిమాయే కాదు చెప్పాలంటే. ఇది ఒక ప్రతి వారిలోనూ ఒక పరదా ఉంటుంది కదండి. ఒక ప్రతి అబ్బాయిలోని అమ్మాయిలోని ప్రతి మనిషిలోని ఒక దాగు ఒక మనం అంటాం కదా, అరే పరదాల నుంచి బయటికి రారా, ఏదైనా చేయరా అని. సో ద మీనింగ్ అది ఇక్కడ డెఫినెట్లీ మనం విజువల్ మాస్క్ అంతే దాని మీనింగ్ అంతకు మించి ఏమీ లేదండి. అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నాను, ఈ సినిమా ఎటువంటి లైక్ కాంట్రవర్సీ కానీ ఏమి ఉండదు, సంబంధం లేదండి. అంటే నేను ఒకటే చెప్తాను, మనం ఎవరినో ఉద్దేశించి ఎవరో ట్రెడిషన్స్ మనం ఎందుకు చెప్పాలి చెప్పండి. ఇది నా సినిమా, మా కల్చర్, ఇది మా కల్చర్లో కథ అంతే. ఇది ఎటువంటిది ఈ కల్చర్గా ఎక్కడ లేదు. ఇది ఓన్లీ ఫిక్షనల్ అండి కంప్లీట్గా. మీరు సినిమాలో స్టార్టింగ్ 10 నిమిషాలు చూస్తే ఓకే డైరెక్టర్ ఇదా చెప్పాలనుకుంటున్నాడు విషయం అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఈ కథకు ఎందుకు పరదా వేసుకుంటారు ఈ ఊర్లో ఒక అమ్మవారు ఉంటుంది. అంతా ఫిక్షనల్ అండి, కంప్లీట్ ఫిక్షనల్. ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు ఈ సినిమా. చాలా యునీక్. అంటే ఇలాంటి స్టోరీస్ తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూజ్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో ఒక హీరోయిన్ అంటే మీరే హీరోలో కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను. ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది అంటే చాలా మోసిందండి. అంటే లాస్ట్ 2.5 నుంచి కథని నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు ఈవెంట్ కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని. థ్యాంక్ యూ అండి. సో ఆ ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే కష్టం అనేది లేదు అంటే అది సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ జస్ట్ వెయిటింగ్ అండి. నెక్స్ట్ 1 వీక్ లో ఉంది. 1 వీక్ ఇప్పుడు ఈ సినిమా వేరే అనిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఏంటి డిఫరెంట్? ఎంత హార్డ్ వర్క్ చేశారు లైక్ ఈ మూవీ కోసం? నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డిల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు క్రాస్. యాక్చువల్గా అనుపమ అంటే పవర్ స్టార్ కదా, సో ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు. సో హీరోయిన్స్ లో అనుపమ అంటే ఒక పవర్ స్టార్ అని అంతేం లేదండి. ఆ క్రేజ్ తో నేను ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. నచ్చితే చూడండి, ఐ మీన్ నచ్చితే మీరు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు. అది చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము.
కానీ అది చాలా ఒక ప్రీచిగా ఉండదు ఎక్కడ మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా లైక్ దీనిలో కూడా నేను అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు, అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. అంటే ప్రతిసారి మీకు ఒరే గెటప్ ఇస్తే మీరు అలా బోర్ అవుతారు కదా అని డిఫరెంట్గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లంగావని చాలా ఇష్టం, నాకు ట్రెడిషనల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వేర్ సంథింగ్ ట్రెడిషనల్. సో బిగినింగ్ నుంచి నేను ప్రవీణ్ గారు ఈ గెటప్ గురించి ఎలా చేయాలని వి కీప్ ఇమాజినింగ్. కానీ ఒకరోజు ఫోటో షూట్ చేశాక వీ డిసైడెడ్ ఓకే దర్ విల్ బి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ గెటప్లో. ఆ యూనిబ్రౌ నాకు న్యాచురల్గా ఇలా యూనిబ్రౌ ఉంటుంది, కానీ వేరే షూట్స్ మధ్యలో నేను అలా ఐ కాంట్ రీటైన్ ఇట్ దట్ వే. సో ఐ హ్యాడ్ టు థ్రెడ్. సో నేనే మేకప్ ఆర్టిస్ట్ ఇస్తున్నాను నాది. సో నేనే కూర్చొని ఐ ఓన్లీ యూస్ టు డ్రా ఇట్. అట్లా చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేసాము. అది మీకు అది రేపు సినిమా చూసినప్పుడు మీరు అది నోటీస్ చేస్తే మా అదృష్టం. సంగీత మ్యామ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ అంటే అసలు దట్స్ లైక్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అనమాట. చాలా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆవిడ వచ్చి ఏం అవ్వదు, రిలాక్స్ అవ్వు, ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి కామ్ చేయడం. కానీ నేను దర్శన ఇలా ప్యాషనెట్గా సినిమా చేయాలనుకున్న వాళ్ళం. సో వీ గెట్ వెరీ నర్వస్. అండ్ దర్శన అయితే తనకి అసలు తెలుగు ఒక్క మాట కూడా రాదు, కానీ ఈ సినిమా కోసం తను ప్రతిరోజు హార్డ్ వర్క్ చేసి ఆ లైన్స్ అంత చాలా లైన్స్ ఉంటుంది దర్శనకి, కానీ చాలా ఒక తెలుగు అమ్మాయిలాగే మాట్లాడుతుంది. సో అంత హార్డ్ వర్క్ పెట్టి అంత ప్యాషనేట్ ఉన్న టీం లైక్ ఇప్పుడు ప్రవీణ్ ఎంత ఇమోషనల్గా మాట్లాడారు చూసారు కదా, విజయ్ గారు కూడా. సో ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ అండ్ శ్రీధర్ గారు లైక్ ఆయన ఎంత ప్యాషనెట్గా మాట్లాడారు. ఇలాంటి ఒక టీం కావాలి, అప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. సో ఆ కష్టాన్ని దాటి ఈ సినిమా 22 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది అని అనుకుంటే అసలు నమ్మలేకపోతున్నాను. నాకు మాత్రం కాదు, వేరే వచ్చిన హీరోయిన్స్కి కూడా అప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది ఓ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుంటుంది అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.